హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్ ఛానల్లో కొత్త సిరీస్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు టెక్ న్యూస్ లాగా ఆటో అప్డేట్ ఇవ్వమని చెప్పేసి. రోజు ఇవ్వడం కుదరదు టెక్ న్యూస్ లాగా, సో అందుకే వీక్లీ ప్లాన్ చేస్తాం, వీక్లీ ఆటో అప్డేట్స్ అని చెప్పేసి. సో వీక్ మొత్తంలో ఆటో ఇండస్ట్రీలో ఏం జరిగిందో మీకు క్విక్గా అప్డేట్ ఇవ్వడానికి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఎపిసోడ్ అయిన తర్వాత మొత్తం చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అభిప్రాయాలు. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ చూడండి, ఎందుకంటే ఇంకా 30,000 సబ్స్క్రైబర్స్ అయితే 5 lakhs సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవుతాం. ఇంకా మన అప్డేట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ అప్డేట్ హీరో నుంచి. హీరో మోటోక్రాప్ అంటే మనకు గుర్తొచ్చేది హీరో స్ప్లెండర్, గ్లామర్ ఇట్లాంటి బండ్లు గుర్తొస్తాయి కదా. ఇప్పుడు ఫ్యూచర్లో తెచ్చే గ్లామర్ ఉంది కదా, గ్లామర్ బైక్కి కొత్త ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు, కొద్దిగా ఫ్యూచరిస్టిక్ చేయబోతున్నారు. ఇప్పుడు గ్లామర్ బైక్కి క్రూజ్ కంట్రోల్ యాడ్ చేయబోతున్నారు, అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కంప్లీట్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్కోడా నుంచి. స్కోడా 25th యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా స్కోడా కైలాక్, కుషాక్ అండ్ స్లావియా ఈ మోడల్స్కి స్పెషల్ ఎడిషన్ తీసుకొని వస్తుంది. ఓన్లీ 500 యూనిట్స్ మాత్రమే తయారు చేస్తున్నారు, తర్వాత ఇవి తయారు చేయాలన్నమాట. 500 కొనుక్కోవాలి. దీనిలో స్పెషల్ ఏంటంటే కుషాక్ అండ్ స్లావియాకి వచ్చేసరికి మోంటే కార్లో ఎడిషన్ లాగా తీసుకొని వస్తున్నారు. మోంటే కార్లో వీళ్ళ ఫ్లాగ్షిప్ లాగా అనమాట. మేజర్గా మీకు కాస్మోటిక్ చేంజెస్ అయితే ఉంటాయి. కార్ కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ థీమ్ లో అయితే వస్తుంది. కంప్లీట్ బ్లాక్ ఉంటుంది, రెడ్ లైనింగ్ అయితే ఉంటుంది. లోపల కూడా ఇంటీరియర్ కూడా సేమ్ అలానే ఉంది. కాకపోతే స్పెషల్ ఏంటంటే 360 కెమెరాస్ అయితే యాడ్ చేయబోతున్నారు. వీటిలో 360 కెమెరాస్ అయితే ఉండవు ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్లో. సో వీటిలో అయితే మాత్రం స్పెషల్ ఎడిషన్స్లో 360 కెమెరా యాడ్ చేస్తున్నారు. పడల్ ల్యాంప్స్ తీసుకొని వస్తున్నారు. 25th ఇయర్స్ బ్యాడ్జింగ్ వస్తుంది. ఇలా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ మాత్రం ఏం పెంచలేదు, సేమ్ ప్రైజింగ్కే వస్తున్నాయి. వీళ్ళ టాప్ మోడల్ ప్రిస్టేజ్ అని ఉంటుంది, సేమ్ అదే ప్రైజింగ్లో ఈ మోంటే కార్లో ఎడిషన్ కూడా వస్తున్నాయి. కైలాక్లో మాత్రం మోంటే కార్లో ఎడిషన్ ఏం తీసుకురావట్లేదు. సిగ్నేచర్ ప్లస్ కానీ అండ్ ప్రిస్టీజ్ ఈ మోడల్స్లో మీరు ఈ స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకోవచ్చు. ఓన్లీ 500 కార్స్ మాత్రమే సేల్ తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి టెస్లా నుంచి. టెస్లా ఫస్ట్ షోరూమ్ ముంబైలో ఏర్పాటు చేసింది VKCలో. ఇప్పుడు సెకండ్ షోరూమ్ వచ్చేసరికి ఢిల్లీలో తీసుకొని వచ్చారు. ఢిల్లీలో ఏరో సిటీలో, అది కూడా ఏరో సిటీ అంటే జస్ట్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. అక్కడ వీళ్ళు సెకండ్ షోరూమ్ అయితే పెట్టారు. అండ్ అంతేకాదు సర్వీస్ సెంటర్ కూడా తీసుకొని వస్తున్నారు. సర్వీస్ సెంటర్ ఫస్ట్ ముంబైలో పెడుతున్న తర్వాత ఢిల్లీకి కూడా తీసుకొస్తారు సర్వీస్ సెంటర్ని. అంతేకాదు వీళ్ళ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ ముంబైలో తీసుకొని వస్తున్నారు, తర్వాత ఢిల్లీకి కూడా తీసుకొని వస్తారు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ టెస్లా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి విన్ఫాస్ట్. వీళ్ళు కొత్త కంపెనీ, ఇది ఇండియాకి ఈవీ కార్స్ తీసుకొని వస్తుంది. VF6, VF7 అని చెప్పేసి 2 కార్స్ ఆల్రెడీ తీసుకొచ్చారు మార్కెట్లోకి. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న కార్ వచ్చేసరికి దీని బుడ్డి కారు. నేను రీసెంట్గా వియత్నాం వెళ్ళినప్పుడు ఈ కార్ రోడ్డు మీద కనిపిస్తూ ఉంది. చాలా ముద్దుగా ఉంది, చిన్న కార్ రోడ్డు మీద తిరుగుతూ ఉంది. ఈ కార్ పేరు వచ్చేసరికి మినియో గ్రీన్. ఇది ఇండియాలో రిజిస్టర్ అయితే అయింది అండ్ తొందరలో తీసుకొని రావచ్చు ఇండియాకి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకవేళ వచ్చింది అనుకోండి, ఆ సెగ్మెంట్లో MG కామెట్ టీవీ ఉంది కదా, దానికి కాంపిటీటర్ అయితే అవుతుంది. అండ్ దీనికి 2 doors ఉంటాయి, లైక్ మినీ కూపర్ లాగా అనుకోండి. ఇంకా 2 door కార్ ఇది, ఈవీ కార్. లోపల చూసుకుని మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఏమి ఉండదు. గ్లోబల్ గా వచ్చిన మోడల్లో అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటే ఉంటుంది. మరి చూడాలి ఇండియాకి ఎలా ఉంటుంది కార్, ఎంత ప్రైస్ లో తీసుకొస్తారు. ఒకవేళ కామెట్ టీవీ అదే ప్రైస్ రేంజ్ లో తీసుకొస్తే మాత్రం కామెట్ టీవీకి ఇది పోటీ అవుతుంది. అండ్ దీని బ్యాటరీ ప్యాక్ అండ్ రేంజ్ చూసుకుంటే 14.7 kWh బ్యాటరీతో వస్తుంది. 170 km రేంజ్ అయితే ఉంటుంది దీనిది. అదే కామెట్ టీవీ చూసుకుంటే 230 km రేంజ్ అయితే ఉంటుంది. 17.3 kWh బ్యాటరీ ఉంటుంది. సో అది కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది అండ్ రేంజ్ కూడా ఎక్కువ ఉంది దీంతో కంపేర్ చేస్తే MG కామెట్ టీవీ. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఈ మినియో కార్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు బడ్జెట్లో. నెక్స్ట్ మనకి మారుతి నెక్సా ఉంటుంది కదా, వీళ్ళ ఫ్లాగ్షిప్ కార్లను అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఇది పెట్టి 10 years అవుతుంది, 10th యానివర్సరీ జరుపుకుంటుంది. దీని సెలబ్రేషన్ లో భాగంగా ఒక కొత్త న్యూ ఎడిషన్ ఒకటి తీసుకొని వచ్చారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో ప్లాంటమ్ బ్లాక్ అని చెప్పేసి ఒక కొత్త కలర్ తీసుకొని వచ్చారు. ఇది సేమ్ నార్మల్ ఎడిషనే, కాస్మోటిక్ చేంజెస్ అంతే. జస్ట్ మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది కారు మొత్తం, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అంతే, ఏం తేడా ఉండదు. యూత్కి ఫేవరెట్ బైక్ కేటీఎం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. దీనిలో బేస్ వచ్చేసరికి 125cc ఉంటుంది. అది పెద్దగా సేల్స్ అయితే లేవు, ఎక్కువ ఇష్టపడట్లేదు, ఎందుకంటే 125cc కాబట్టి యూత్కి సరిపోదు అనమాట పవర్. ఇప్పుడు వీటిని డిస్కంటిన్యూ చేసేసి 160cc సెగ్మెంట్కి వెళ్తున్నారు వీళ్ళు. KTM డ్యూక్ 160cc లాంచ్ చేశారు. అండ్ దీనిలో RC మోడల్ కూడా తీసుకొని రావచ్చు. ఇది ఇంకా తీసుకురావాలి, తొందరలో తీసుకొని వస్తారు. ప్రజెంట్ KTM డ్యూక్ 160cc తీసుకోవాలనుకుంటే ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,85,000 దాకా ఉంది. ఇది 160cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. దీని పవర్ వచ్చేసరికి 18.7 bhp పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 15.5 Nm టార్క్ ఉంటుంది. కియా నుంచి సైరోస్ బాగా హిట్ అయింది. ఇది 5 star రేటింగ్ కూడా పొందింది. చాలా మంది దీన్ని ఇష్టపడుతున్నారు, కొంటున్నారు కూడా కార్ని. కాకపోతే ఇది ఈవీ ఆప్షన్ అయితే లేదు. IC ఉంది, డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, కానీ ఈవీ అయితే లేదు. సో ఇప్పుడు ఈవీ కార్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. కనపడింది ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఈ సైరోస్ ఈవీ. ఇది తొందరలో తీసుకొని రావచ్చు కియా వాళ్ళు. మరి చూడాలి ఇది ఎంత రేంజ్, ఎంత బ్యాటరీ ప్యాక్స్, ఇవన్నీ ప్రెజెంట్ అయితే ఎర్లీ లీక్స్, ఇంకా బయటికి రాలేదు. తర్వాత మన దీని గురించి అప్డేట్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి మారుతి నుంచి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. మారుతి కార్లో మేజర్ ప్రాబ్లం ఏంది, టాప్ సెల్లింగ్ కార్స్లో 10 చూస్తే 7,000 ఉంటాయి. కాకపోతే
నేను రీసెంట్గా షార్ట్స్ కూడా చేశాను. షార్ట్స్ కింద చాలామంది సేఫ్టీ అని అంటుంటారు మారుతి అంటే. సో ఇప్పుడు దీని మీద వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. మారుతి సుజుకి డిజైర్ ఉంది కదా, డిజైర్ రీసెంట్గా 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ 2024 మోడల్కి. సో ఇప్పుడు వీళ్ళ కార్లన్నీ కొద్దిగా సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే పెంచబోతున్నారు. ఈవెన్ బిల్డ్ క్వాలిటీలో కానివ్వండి, లెవెల్ 2 ADAS కూడా యాడ్ చేయబోతున్నట్లు చెప్తున్నారు. సో మేజర్గా వీళ్ళు చెప్పేది వచ్చేసరికి మారుతి ఇప్పుడు సేఫ్టీ మీద మేము ఫోకస్ చేస్తున్నాం, ఫ్యూచర్లో మారుతి కార్స్ మీకు సేఫ్టీ పరంగా కూడా డిసప్పాయింట్ చేయవని చెప్పేసి మారుతి చెప్తుంది. ఒకవేళ వాళ్ళు నిజంగానే చేయగలిగితే మాత్రం అంతకన్నా మంచి విషయం ఇంకోటి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఫాస్టాగ్ సంబంధించి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఆప్షన్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది, ఆగస్టు 15వ తారీఖు నుంచి. ఈ పాస్ కాస్ట్ వచ్చేసరికి 3,000 రూపాయలు ఉంటుంది. వ్యాలిడిటీ 1 year ఉంటుంది. 200 ట్రిప్స్ ఉంటాయి దీనిలో. సో మీరు 1 yearలో 200 ట్రిప్స్ అయినా వేయచ్చు, లేకపోతే 1 year కంప్లీట్ అయిపోతే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మీరు 1 year కంప్లీట్ అయిపోయినా కానీ మీరు 100 ట్రిప్స్ కంప్లీట్ చేసి 100 దానిలో ఉన్నా కానీ ఉపయోగం ఉండదు, మీకు 3,000 పోయినట్టే. 3,000 రూపాయలు మీరు కడితే మీరు 200 ట్రిప్స్ మీరు వెళ్ళగలరా లేదు అది కూడా ఆలోచించుకొని పాస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కమర్షియల్ వెహికల్స్కి అయితే ఉంది, ట్యాక్సీలు కానీ ట్రక్కులు ఇట్లాంటి వాటికి, బస్సులు ఇట్లాంటి వాటికి లేదు. అయితే నార్మల్గా మీరు కార్స్ ఇలాంటివి కొనుక్కుని ఉంటారు, వైట్ నెంబర్ ప్లేట్ అట్లాంటి వాటికి ఇది వర్తిస్తుంది. అండ్ ఇది మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఫోన్పేలు, గూగుల్ పేలో కాదు, వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది, NHAI వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే యాప్ వచ్చేసరికి రాజమార్గ్ యాత్ర యాప్ ఉంటుంది. ఇట్లాంటి వాటిలో మీరు ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలి మీరు తీసుకోవాలంటే అనుకుంటున్నారు. కొత్త ఫాస్టాగ్ మీరు తీసుకోవాల్సిన అవసరంలో ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా, మీరు మీ ఫాస్టాగ్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, దానికి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ట్యాక్స్ అయితే పెంచింది కార్ల మీద, బైకుల మీద ఏం లేదు, కార్ల మీద అయితే పెంచారు. 10 లక్షల రూపాయలు కారు కొంటే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఏం ట్యాక్స్లు పెంచలేదు. ఒకవేళ మీరు 10 నుంచి 20 లక్షల మధ్యలో కారు కొంటే లాస్ట్ టైం 17% ఉండేది, ఇప్పుడు 18%కి పెంచారు, 1% పెరిగింది. 20 లక్షల పైకి వెళ్ళారు అనుకోండి, 20 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో మీరు కారు కొంటే ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు దాన్ని 20% చేశారు. 50 లక్షల పైకి పోయారనుకోండి, ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు 21% చేశారు. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఆటో అప్డేట్లో కలుద్దాం. నెక్స్ట్ వీక్ సాటర్డే ఉంటుంది, ఎవ్రీ సాటర్డే మీకు వీడియో అయితే వస్తుంది. ఈరోజు ఫ్రైడే ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు 3rd యానివర్సరీ, మనం ఆగస్ట్ 15th ఛానల్ అయితే స్టార్ట్ చేసింది, అందుకే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీక్లీ ఆటో అప్డేట్స్. మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం, అప్పటి వరకు సెలవు, బాయ్.